హాయ్ ఫ్రెండ్స్, రాత్రి ముచ్చట్లో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏమేం జరిగింది, ఎవరిని హింసించారు, ఎవరు వెనకాల గోతులు తవ్వుతున్నారు, పాములు కదుపుతున్నారు, ఎవరికి ఎవరు అన్యాయం చేస్తున్నారు, నాన్న ముసుగులో నాన్న మంచి కోరుతున్న తనూజాని ఎంత లోతు తొక్కేసినట్టు చేస్తున్నారు భరణి గారు, ఎంత పాములు కదుపుతున్నాడో వ్యతిరేకంగా, తనూజాకి వ్యతిరేకంగా అనేది, దివ్యకి ఎంత సపోర్ట్ అనేది, ఆ సీక్రెట్లు అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ కళ్యాణ్ బాధపడుతున్నాడు. ఏమని, నాగుండే శ్రీజ బయటకు వెళ్ళిపోయింది, నేను సరిగా ఆడపడటం వల్ల అని చాలా బాధపడ్డాడు పాపం. ఎందుకంటే ఆడాడు కాబట్టి శ్రీజ మంచి దోస్తులు, ఇద్దరు చాలా బాండింగ్ ఉంటుంది, అందువల్ల వెళ్ళినందుకు బాధపడ్డాడు. తనుజాకి ఇప్పుడు నాకు సరే ఏం చెప్తున్నాడు, కళ్యాణ్కి బయట నుంచి వచ్చిన మాటలను బట్టి నేర్చుకుని వాళ్ళు ప్రవర్తించావా అన్నారు. మరి తనుజాకి ఏం చెప్తున్నారు, నువ్వు చేసేదానికి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, స్మూత్గా మాట్లాడాలి నేర్పిస్తున్నారు. అంటే నా కళ్యాణ్కి ఫీడ్బ్యాక్ వద్దు, కానీ తనుజాకైతే ఫీడ్బ్యాక్ కావాలి నాకు సార్ దృష్టిలో. ఓకే, నెక్స్ట్ గౌరవ్ని నామినేషన్ చేసి రాము తప్పు చేసాడేమో. వారం అంతా రాముకు నరకం చూపించాడు గౌరవ్, మామూలు నరకం కాదు, అసలు చుక్కలు చూపించాడు. పద్దాక ఫ్రెండ్ కాదు, నువ్వు ఫ్రెండ్ని ముసుకుని నామినేట్ చేసావు, నేను కెప్టెన్ కరెక్ట్గా చేశాను, ఆడియన్స్ నా పక్క ఉన్నారు, నేను గెలుస్తాను, ఆడియన్స్ నాకు ఓట్లు వేస్తారు, నేను కెప్టెన్స్ పర్ఫెక్ట్గా చేశాను, నేను అనుకున్నది చేశాను, నువ్వే రాంగ్ ఆలోచించావు. రాము ఏం కాదు, ఒకసారి నువ్వు ఆడియన్స్కి నామినేషన్లోకి వెళ్తే నువ్వు మంచిగా అవుతావు, ఆడియన్స్ తెలుస్తా, నీకు ఓటింగ్ పెరుగుద్దని రాము చెప్తుంటే, లేదు నువ్వు ఫ్రెండ్ అనకు, నువ్వు ఫ్రెండ్ అన్నట్టు ఊరుకో, నేను నా బ్రో అనుకున్నాను, నా తమ్ముడు అనుకున్నాను, నా బ్రదర్ అనుకున్నాను, నువ్వు ఎట్లా చేస్తావా, నాకు అన్యాయం చేసావు అని వారం అంతా నరకం చూపించాడు. మామూలు నరకం కాదు, ఫ్రెండ్ అనేది మర్చిపో, బ్రదర్ అనేది మర్చిపో అని రూల్స్ పాస్ చేసి నరకమే పాప రాముకి. ఆ నరకానికి తగ్గట్టు నిన్న రాము నామినేషన్ చివరి బోర్డర్ దగ్గర గౌరవం పెడితే తనూజని వెళ్ళి కాళ్ళేళ్ళ పడ్డాడు, షీల్డ్ ఉపయోగించక్క గౌరవ్కి, లేదంటే అసలు ఉపయోగించొద్దని తనూజని కాళ్ళు పట్టుకున్నాడు, బతులాడుతున్నాడు. తనూజ వద్దురా అంటుంది, ఆలోచించుకుంటానంటుంది. తర్వాత తనూజ ఎందుకురా మరి అంత సిల్లీ రీజన్తో నామినేట్ చేసావు అని అంటుంటే, లేదక్క నేను హెల్ప్ చేస్తాను అక్క, నేను సపోర్ట్ చేస్తాను కానీ బతులాడుతున్నాడు. సరే అట్లా షీల్డ్ ఉపయోగించలేదు, నామినేషన్ తప్పించుకొని లోపలికి వచ్చిన తర్వాత బాగా రాము అయితే చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు. గౌరవ్ నామినేషన్ కంటే కూడా ఎలిమినేషన్ అయితే గౌరవ్ బాధపడతాడో తెలియదు, కానీ రాము ఇంకా చాలా బాధపడతాడు. ఎందుకంటే నాగుండా వెళ్ళిపోయాడు, గిల్టీ ఫీలింగ్ అనేది రాముకు చాలా ఉంది పాపం. ఎందుకంటే రీజన్ కరెక్ట్గా లేదు కదా, కరెక్ట్ రీజన్తో చేస్తే కదా, లేదని చాలా బాధపడ్డాడు. వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయితే నిఖిల్ అన్నాడు గౌరవ్ దగ్గరికి వెళ్ళి, తనూజ షీల్డ్ ఉపయోగించలేదు, అందువల్ల నువ్వు బతికిపోయావు, తనూజతో మాట్లాడు అని అంటే, నేను మాట్లాడను, నేను ఆడియన్స్ ఓటేస్తే నిలబడ్డాను, నేను ఓటేస్తే ఉన్నాను కానీ నాకు ఆ షీల్డ్ పెడితే కాదు, నేను మాట్లాడను, నేను బాను అని భీష్మించి కూర్చున్నాడు. ఓకే, తర్వాత రాముని కూర్చొని రాము ఎంత సంతోషపడ్డాడో అవన్నీ మాట్లాడాడు. ఇదిగో నువ్వు మళ్ళీ ఇంకోసారి నామినేట్ చేసావనుకో, మంచి రీజన్తో నామినేట్ చేయి, అంతేగాని సిల్లీ రీజన్తో నామినేట్ చేయొద్దు, నువ్వు చేసావంటే ఊరుకోను అని గౌరవ్ రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ భరణి గారు దివ్యాన్ని కెప్టెన్ చేయడానికి వెనకాల ఎంత కథ నడిపాడు, ఎన్ని పాములు గెలిపాడు, నిజంగా వింటే మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ అనమాట. భరణి గారు వెనకాల ఎంత చేశాడా, మరి బయటికి ఏం కనిపించట్లేదు కదా, ఓపెన్ అవ్వట్లేదని మనం అనుకుంటాం. అసలు జైలు దగ్గర చేరారు ఎవరు, దివ్యాని భరణి. ఆ జైలు కాడ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు, దివ్య అందరూ తనూజతో, ఇప్పుడు తనూజ దివ్యాలు ఎవరిని ప్రయారిటీ అని నాకు సార్ అడిగారు. అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు భరణి గారు, ఫస్ట్ ఇమానుల్ ఉండే, తర్వాత సాయి ఉండే అంటే వరసన 5 పేర్లు చెప్పాడు, ఇదే సేఫ్ గేమ్, ఇదే వద్దు అని నాకు సార్ అన్నాడు కదా. అదంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇమానుల్ ఫస్ట్ ప్రయారిటీయా, సెకండ్ సాయియా, థర్డ్ తనూజనా అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. అదే సేఫ్ గేమ్ వద్దనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే మాట, నాకు సార్ అన్నది ఒకే మాట, దివ్యానా తనూజనా ఎస్ఆర్ని ఎవరో ఒకళ్ళు అనంటే ఇలా చెప్తుంటే ఇదే సేఫ్ గేమ్ అంటుంది, ఇదే మానుకోమని చెప్తుంది, ఇది మానుకోకపోతే మళ్ళీ బయటకు వెళ్తామని నాకు సార్ చెప్పాడు కదా. అది భరణి మానుకోడు. ఇక్కడ భరణి ఇది చూపించినాక భరణి ఏమంటున్నాడంటే, దివ్య ఒక సలహా చెప్తుంది భరణితో, ఏమని, పాతవన్నీ గుర్తు చేసుకోకండి, ఎవరికి ఎన్ని హెల్ప్లు చేశారు, ఎవరైనా ఎన్ని హామీలు ఇచ్చారో ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుర్తు చేయొద్దు. మేము పలానా హెల్ప్ చేశాను, పలానా చోట హామీ ఇచ్చాను, ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తు చేయకండి, చెప్పకుండా ఏ హెల్ప్ చేసినా కానీ వదిలేసేయండి. పాత గత పదే అంటే ఏమొద్దంటే వాళ్ళ కోపాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సంజన కూడా ప్రతి ఒక్కళ్ళు రాని, ఎవరు మొన్న వాళ్ళు వచ్చారు, వైల్డ్ కార్డ్స్ వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు,
ఆయుష వాళ్ళతోటి నేను సంజన హెల్ప్ చేశాను, అది చైన్ చూపించకూడదని చూపించాను అని వాళ్ళతో చెప్తున్నాడు. ఎవరు వైల్డ్ కార్డ్స్ వస్తే వాళ్ళకి బయట నుంచి ఎవరు వచ్చినా కానీ హెల్ప్ చేసింది చెప్తున్నాడు. మరి రీతు చెప్పుకోలేదు కదా, తనుజ చెప్పుకోలేదు హెల్ప్ చేసిన సంగతి. మరి పద్దాక చెప్తుంటే సంజన కోపం వచ్చింది. అది నువ్వు హెల్ప్ చేసావు కానీ పద్దాక అది చెప్తుంటే మాకేదో గిల్టీ ఫీలింగ్గా ఉంటుంది. పైగా ఆ హెల్ప్ చేస్తే మేము ఉన్నాము అన్నది అది చాలా బాధగా ఉంటుంది మాకు. ఆ హెల్ప్ చేసిన దానికి విలువ ఉండదు, అట్లా చెప్పకన్నాను అని బండిగా అన్నది. మంచిగానే సలహా ఇచ్చింది సంజన. అదే ఇప్పుడు దివ్య కూడా చెప్తుంది. ఇలా చేయటం వల్ల వాళ్ళ కోపాలు వస్తాయి తప్పితే నువ్వు ప్రద్దాక దాన్ని ఎత్తు చూపొద్దు, పద్ధతి అనొద్దు, హెల్ప్ చేసినా మరి రిపీట్ చేయొద్దు అని చెప్తుంది, మంచి సలహా ఇస్తుంది. రీతు కూడా అదే అన్నది, నువ్వు పెద్ద హెల్ప్ చేస్తానని మాట ఇస్తావు, హెల్ప్ చేయవాక అంటే 10 మంది వస్తే 10 మందికి హెల్ప్ చేస్తానంటాడు. ఆ 10 మందిలో చేయకపోతే ఇలా బిస్కెట్ అయిపోతాడు. ఎందుకే సేఫ్ గేమ్ ఆడతావు? డైరెక్ట్గా ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తానంటే చేస్తానను, లేదంటే లేదని చెప్పేసేయి. అది వెనకాల అది మైనస్ చేసి నీకు తలనొప్పిగా తయారవుతుంది. నీతో అదే తలనొప్పి. ఏదన్నా చేయాలంటే నువ్వు గట్టిగా స్టాండ్ తీసుకొని ఉంటావో లేదని నా భయము. నువ్వు అన్నీ తనుజా చేస్తావు కానీ దాంట్లో నాకు కొంచెం చెయ్యి అన్నట్టు దివ్య మాట్లాడుతుంది. మనం బాగుండగానే ఇదేంటి అందరూ బాండింగ్ అని మన కాడకు వచ్చి ఆగుతున్నారు, బయటికి వెళ్ళి చూడాలి ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుందేమో తెలియాలా. బాండింగ్ మాట్లాడితే చాలు దివ్య వచ్చి మాట్లాడుతున్నాయి, ఒకళ్ళతో పుచ్చుకుంటున్నాయి ప్రతిదానికి, అన్నిట్లో దూరిపోయి మాట్లాడుతున్నాయి భరణి బదులు. ఇంకా తెలిసేది ఏంది, జనం అందుకే గంటుంది, ఇంకా తెలియట్లేదా, ఇంకా అర్థం కావట్లేదు అంట ఆమెకి. అసలు దివ్య కెప్టెన్ చేయడానికి భరణి గారు ఎంత పాములు కదిపాడో తెలుసా, తనుజ వెనకాల ఎంత గోతులతో పడి తెలుసా. తనుజ నాన్న అని తన మేలు కోరి నాన్న ఈ చేయొద్దు నాన్న నీ గేమ్ పాడొద్దు అని చెప్తుంటే సలహా, అట్లాంటి తనుజాకే ఎన్నుబడి పొడిచి ఆ టేబుల్ దగ్గర నిలబడి తనుజాకి హెల్ప్ చేస్తున్నట్టు ఎటు తేర్చుకోలేనట్టుగా చేతులు నిలపటం, కాళ్ళు నలపటం, ఆలోచించటం, అది ఒక నటన. మళ్ళీ అక్కడ ఆల్రెడీ చేశాడు, ఇక్కడికి వచ్చి మళ్ళీ తనుజ ముందు ఇది ఒక నటించడం, ఇది ఒక డ్రామాలు. మళ్ళీ అక్కడ అవసరం అవన్నీ. చూడండి ఎంత సీక్రెట్ చేశాడు, ఎంత పాములు కదిపాడో. తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడంట. ఫస్ట్ లేదు కళ్యాణ్ అడిగాను నేను, కళ్యాణ్ అసలు నీ సపోర్ట్ ఎటు అంటే తనుజాకి అన్నాడు. తర్వాత డెమాన్ కూడా తనుజకే చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్లే ఫస్ట్ నుంచి, ఎందుకంటే డెమాన్ తనుజకి చేశాడు. అది కాకుండా నాలో నుంచి అడుగుతుందంట. అంటే బాగానే ఉన్నాడంటే అదే కానీ నిజాయితీగా చేసిన బిస్కెట్ అయిపోతారని ఏందో మరి, అన్ని నిజాయితీగానే ఆలోచిస్తాను, నిజాయితీగా చేస్తాను, అందరికి మేలు చేయాలనుకుంటున్నాను, అది నాకే ఎదురు తిరిగి వస్తుంది ఏందని బర్నీ అంటున్నాడు. దివ్య ఏమంటుంది తెలుసా, ఇప్పుడు నేను ఒక సలహా ఇస్తా, నేను రమ్మన్నప్పుడు కనుక వచ్చి స్టేజ్ ఎక్కినట్టయితే ఈ సేఫ్ గేమ్ అనేది ఉండదు, నాకు సార్ అంత క్వశ్చన్ చేసేది ఉండదు, ఆడియన్స్ కూడా నేను క్వశ్చన్ చేసేది ఉండదు. నీవేదీ లేకుండా నా పక్క నేను పిలిచినా స్టేజ్ ఎక్కలేదు, అటు తనుజాబు స్టేజ్ ఎక్కలేదు, ఎటు రాకుండా మధ్యలో నిలబడిపోతే సేఫ్ గేమ్ మనకేమంటారు. అందుకే అందరు నిలబెట్టే ఆడియన్స్ అది కూడా నేను తిట్టించారు, అందుకే నువ్వు మారవు, ఇట్లా ఉంటావు, అంత ఓపెన్గా చెప్తున్నా నువ్వు మారట్లేదని దివ్య కోపడుతుంది. భరణి గారిని కోపడితే ఏమంటుంది, ఒక్క మాటే తనుజా వైపా దివ్య లేదంటే దివ్య వైపు ఎక్కైనా సరే తర్వాత తనుజాకి తను దివ్య ఆడి గెలిపింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అని తనుజ సర్ది చెప్తే సరిపోయేదే కదా. అట్లేమి లేకుండా అటుగా ఇటుగా ఉంటే అందుకే నాకు సార్ దివ్యనా తనుజాని ఎటువైపు నీ కారు అని అడిగింది. అందుకే ప్రతిసారి ఆడియన్స్ తిట్టించుకుంటానే ఉంటావు, నువ్వు నిజాయితీ ఉంటాను అనుకుంటున్నావు కానీ లేదు, నిన్ను నమ్మి అతను చేయాలంటే ఎవరికైనా భయమే. మనం ఇద్దరం కలిసి ఆడినప్పుడు కూడా ఎప్పుడు తనుజ వైపు వెళ్ళిపోతావో, ఎవరు మాట్లాంటావో, ఎప్పుడు ఎవరికి చేస్తావో అని నేను భయంతో ఉన్నాను. నీ అమ్మట ఉండాలంటే ఏదైనా చేయాలంటే కూడా భయం వేస్తుంది నాకు, నువ్వు స్టాండ్ మీద ఉండలేదు నువ్వు అని బండి గంట అంటుంది దివ్య. అట్లా అంటుంది, నేను నీకు ఏం హెల్ప్ చేయలేదా అంటే వాళ్ళు అంటుంది, కెప్టెన్ నువ్వు ఎలా అయ్యావో నీకు తెలుసా అని అడిగాడు భరణి. ఎలా అయ్యేది, నేను సాయిని అడిగాను, సాయిని నీ సపోర్ట్ నీకే అన్నాడు. అలాగే సంజనేమో తనుజ మీద కోపంతో నాకే సపోర్ట్ చేసింది, ఇమ్ము కూడా నాకే చేస్తా అన్నాడు, అట్లా సుమన్ గారు చేస్తాను. ఇక రాము అంటే బండాన్ని గెలిపించావు కాబట్టి నీకే చేస్తాను అక్క అన్నాడు. అట్లా వచ్చారంటే అవునా, నేను నీకేం చేయలేదా, నీకేం హెల్ప్ చేయలేదా, నేను హెల్ప్ చేయకుండా నువ్వు కెప్టెన్ అయ్యావా, వెనకెంత చక్రం చెప్పింది తెలుసా నీకు అని అంటే అవునా నిజమా, మరి నాకు ఎందుకు చెప్పలేదు, నువ్వు అన్ని టెన్షన్ పెడతావు, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావు, టెన్షన్ పెడుతున్నావు, ఈ టెన్షన్తో నా బుర్ర పోతుంది అని అంటే ఎంత స్కెచ్ నడిపితే నువ్వు కెప్టెన్ అయ్యావు తెలుసా, నేను పావులు కదపకుండా నువ్వు కెప్టెన్ అవ్వని హెల్ప్ చేయకుండానే అని అప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా, అందరు ఏమంటుంది, అందరు నా మొక్కం చూసి సపోర్ట్ చేశారు, నేను మంచిగా మాట్లాడటం, నేను మంచిగా వండి పెడతాం, ఇది చూసి నాకు సపోర్ట్ చేశారు 5గురు కూడా
ఆ సంజన అయితే మాత్రం తనుజ మీద కోపంతో చేసింది నాకు అని దివ్య పాయింట్ ఆఫ్ వ్యూ దివ్య అనుకుంటుంది. అప్పుడు బండి గారు ఏం చెప్తున్నాడు తెలుసా, అసలు ఎంత సీక్రెట్ అంటే వెనకాల ఎంత పాములు గడిపాడండి తనుజకి వ్యతిరేకంగా. చూడండి, సాయి దగ్గరికి వెళ్ళాడంట. సాయి దివ్యాకి నువ్వు సపోర్ట్ చేయి అన్నాడంట. చూడండి, ఇక్కడ భరణి కూడా కెప్టెన్ కాలేదు కదా, మరి భరణికి సపోర్ట్ చేయమని అడగొచ్చుగా. భరణి కాకుండా దివ్యాని సపోర్ట్ చేయమని అడిగాడంట సాయిని. అడిగితే సాయి అన్నాడంట, లేదన్నా నువ్వు నన్ను కంటెంటరా చేసావు, నువ్వు ఏది చెప్తే అదే చేస్తా అన్నా అని సాయి దివ్య హెల్ప్ చేశాడంట. తర్వాత ఇమ్మానుయల్ దగ్గరికి వెళ్ళి, ఇమ్మానుయల్ నీ సపోర్ట్ ఏంటంటే అన్నా ఈసారి నువ్వు సంతోషపడే పని చేస్తా అన్నా, నేను నా సపోర్ట్ దివ్యాకే అన్నా అన్నాడంట ఇమ్మానుయల్. తర్వాత సంజన దగ్గరికి వెళ్తే సంజన ఏముంది మనకి, భరణి గారు నువ్వు ఉండగానే దివ్య ఉండగానే మీ ఇద్దరు ఎవరుండా చేస్తాను నేను, నువ్వు తప్పుకున్నా దివ్య చేస్తాను నేనని సంజన చెప్పిందంట. సుమన్ అంటే ఆల్రెడీ భరణి ఎట్లా చెప్తే అట్లుంటాడు సుమనం. ఇంకా రాము ఓపెన్గా చెప్పేశాడు దివ్యాకే నా సపోర్ట్ అని. ఇంకా చూడు మరి, ఇంకా తనుజ హెల్ప్ చేయమని ఎక్కడ చెప్పాడు ఇక్కడ. తనుజేమో భరణి ఆట గేమ్ పాడైపోతుందనేమో తనుజ బాధపడతా చెప్తుంది. ఇక్కడ తనుజకి వ్యతిరేకంగా ఎన్ని పాములు కదిపాడో చూడండి భరణి గారు. పైగా ఏం ఎరగనట్టుగా, ఎటు తేల్చుకోలేనట్టుగా, తనుజ మీద ప్రేమ ఉన్నట్టుగా అక్కడ చేతులు నలుపుకుంటా, స్టేజ్ దగ్గర కాళ్ళు నలుపుకుంటా, ఆలోచిస్తా, జుట్టు పిక్కుంటా, పిత్తర చూపులు చూస్తా నిలబడ్డాడు అక్కడ. చేయాల్సిందంతా చేసేసి అక్కడ ఇంతమంది నేను చేస్తే నువ్వు కెప్టెన్ తెలుసా అన్నాడు దివ్యాని. అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నావు, నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావు, నేను ఎంత చేశాను అనుకుంటున్నావు అని అన్నాడు. ఇప్పుడు ఇదంతా ఈ కాన్వర్జేషన్ అంతా కూడా తనుజ చూపిస్తే తనుజ పరిస్థితి ఏంటంటారు అంటే, నాన్న నిన్ను చెప్తుంటే నేను నాకు వ్యతిరేకంగా ఇంత చేశాడు లేదు ఒక్క మాట తనుజ ఏంటది, అమ్మ నా దివ్య గేమ్ ఆడితే కానీ ఉన్నాను నేనంటే ఈయనేదేమో. ఇదంతా చేయకుండా కూడా చెప్పొచ్చు వెళ్ళి, తనుజ నేను దివ్యాకి హెల్ప్ చేస్తాను ఎందుకంటే తను గేమ్ ఆడింది కానీ ఒక మాట చెప్పొచ్చు కదా. అదేమి లేకుండా ఇంత పావులు కలిపి ఇంత డ్రామా నాడు, ఇదే సేఫ్ గేమ్ అంటారు, ఇదే డ్రామా. వెనకాల ఇంత కథ నడుపుతాం అవసరమా? స్ట్రైట్గా నిజాయితీ పడైతే సేఫ్ గేమ్ ఆడినోడైతే స్ట్రైట్గా ఫార్వర్డ్కి వెళ్ళేసి దివ్య పక్కన ఎక్కేసి, అమ్మ దివ్య నాకు గేమ్ ఆడింది అందుకని చేశాను రా తనుజ అని చెప్పేసేవాడు. ఈ వెనకాల ఇవన్నీ బూస్టింగ్లు ఈ పావులు కలిపి అవసరమా? అది ఇప్పుడు ఇది తెలిసిందనుకో తనుజకి, ఇప్పుడు తనుజ ఏమనుకుంటుంది, మిగిలినోడు కూడా ఏమనుకుంటారు, అమ్మో ఇంత చేశాడు బండి గారు నమ్మకూడదు, ఇంత సేఫ్ గేమ్ అనుకోరా, అనుకుంటారు లేదా? దాన్ని బట్టి ఇక్కడ ఈమెమంటుంది దివ్య, అమ్మో ఇంత కథ నడిపారా మీరు, ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు, నన్ను బాగా టెన్షన్ పెట్టేశారు అసలు. అక్కడ కనుక సంజన దిగిపోయింది, అప్పుడు పాట ఆగిపోతే సంజనాన్ని పక్కన నెట్టేస్తే నిఖిల్ వాళ్ళు స్టేజ్ మీద ఎక్కినట్టయితే నా పరిస్థితి ఏంటి, నువ్వు రమ్మంటే రావేంటి అసలు అని అంటే, నేను అంత కోపంగా మాట్లాడుతుంటే కూడా జరిగిన విషయం నాకు ఒక్క మాట చెప్పలేదు ఏంటి అని అడుగుతుంది భరణిని. అని ఏందో మనం కలిసి ఉంటున్నా కానీ మామూలుగా మాట్లాడుకున్నా కానీ వీళ్ళు ఏందో బాండింగ్ దివ్య మాట్లాడుతున్నాడు, దివ్య కూడా పాడవుతుందని చెప్పేస్తున్నారు. ఏం జరుగుతుంది బయటకు వెళ్తే కానీ తెలియదు అంటే, బయటకు వెళ్తే కానీ తెలియదా? ఇక్కడ భరణిని మాట్లాడకుండా భరణి నోరే నానోరే అన్నట్టు అన్ని భరణి విషయాలు అన్నింటిలో దూరిపోయి మాట్లాడుతున్నాయి, భరణికి ఒకరితో పుచ్చుకొని మాట్లాడుతున్నాయి, భరణి తినే దాంట్లో మాట్లాడే దాంట్లో మాట్లాడుతున్నాయి, ఎవరితో మాట్లాడుతానే ఎవరన్నా ఏదైనా అడిగితే కూడా భరణిని చెప్పనివ్వకుండా దివ్యనే చెప్పేస్తున్నాయి. ఇంకా దివ్యకు అర్థం కావట్లేదంట. ఇదే విచిత్రం బాబు, ఆమెకు అర్థం కావట్లేదు, అందరూ ఎందుకు ఇలా అంటున్నారని అర్థం కావట్లేదంట. దానికి బయటికి వెళ్ళి చూసుకుంటుందంట. ఇక్కడ ఫ్రీగా అందరికి అర్థమవుతుంది, వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు. మాధురి గారు బయట స్టేజ్ మీద వెళ్తుంది, ఏం చెప్పింది, నీ గేమ్ నువ్వు వాడుకో, పక్క వాళ్ళ గేమ్ నువ్వు వాడొద్దు, నీ మాట నువ్వు మాట్లాడుకో, పక్క వాళ్ళ మాటలో పక్క వాళ్ళ ఒకళ్ళతో నువ్వు గుచ్చుకోకని డైరెక్ట్గా చెప్పేసి స్టేజ్ మీద. ఇంకా అర్థం కాలేదా? మరి అన్నింటి అర్థం చేసుకుంటుంది, చాలా అర్థవంతంగా మాట్లాడుతుంది అని, చాలా బాగా మాట్లాడుద్ది, చాలా క్లారిఫికేషన్గా మాట్లాడిద్ది అని భరణి గారు అంటారు. మరి ఇదేనా మరి బయటికి వెళ్ళి చూసుకుంటానంటది? మరి పంపించేయండి, ఇప్పుడు పోదులే, నెక్స్ట్ టైం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా నామినేషన్లో ఉంటుంది దివ్య. ఎందుకంటే కెప్టెన్ అయింది కదా, కెప్టెన్ అయ్యి నా దృష్టిలో తనుజ ఉంది, ఇవన్నీ అయిపోయింది, తనుజ ఉంది మానిటర్గా చెప్పింది కదా, ఉండనన్నది కదా, ఏం చెప్తుంది, ఎంత యాటిట్యూడ్గా చెప్తుందంటే, ఇదిగో ఎవరన్నా పనులు చేయలేదనుకో వాళ్ళ గుడ్లను తీసి పని చేసిన వాడికి ఇచ్చేస్తా, ఏం హక్కు ఉంది, వాళ్ళ విటమిన్లు సరిపోకే కదా, కళ్ళు పడిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది, జ్వరాలు వచ్చి బయటికి వెళ్తుంది, వాడు పని చేయకపోతానంట వాళ్ళ గుడ్లు తీసి పని చేసిన వాడికి ఇచ్చిద్దంట. ఇట్లా కాంపిటీషన్ పెడితే ఎవరన్నా అక్కసుండ వాళ్ళు పని చేసినా కానీ వాళ్ళ మీద దుమ్ము అది పోసి పని చేయనట్టు బిహేవ్ చేస్తే అట్లా చేస్తుందా? ఎంత యాటిట్యూడ్ చెప్తుంది తెలుసా మాట. తనుజాల దగ్గరికి వెళ్ళి, ఇదిగో టాయిలెట్స్ బాగా లేవనుకో, బాత్రూమ్ క్లీనింగ్ లేదనుకో, మీ గుడ్లను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను తనుజాతో సుమంతోడు చెప్తుంది. మరి అట్లా అనుకుంటే కెప్టెన్ రూములు బాత్రూములు క్లీనింగ్ లేవని, దివ్య క్లీనింగ్ డిపార్ట్మెంట్ అప్పుడు క్లీనింగ్ లేవని సంజన గొడవ పడితే
మరి ఇప్పుడు చేయను, నేను ఇప్పుడు రెడీ అయ్యాను, నేను ఇంత తర్వాత చేస్తాను ఎట్లా అన్నది? మరి అది కాదు కదా. అక్కడ క్లియర్గా బాగా చేయండి అమ్మా, బాగా చేస్తే మనందరమే కాబట్టి మనయే కాబట్టి మనం నీట్గా పెట్టుకోవాలనుకోవాలి కదా. కెప్టెన్ అంటే ఏంది, మొత్తం హౌస్ అంతా పెద్ద కాబట్టి దగ్గరుండి బాధ్యతగా చేయించుకోవాలి అంతే. అది కోపంగా చెప్తే వాళ్ళ కోపం వచ్చింది అనుకో ఏమొద్దు చెప్పు, మళ్ళీ ఏదో తలనొప్పి అవుతుందా? మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి నామినేషన్లో పెట్టుకుంటారు కదా. అవసరం అవన్నీ కష్టపడి కెప్టెన్ అయినప్పుడు దాని విలువ కాపాడుకోవాలి. బాగా చేసినట్టు ప్రశాంతంగా ఉండి మన నాకు సార్ చెప్పాలా, ప్రశాంతంగా కూడా పని చేసుకోవచ్చు, చేపించుకోవచ్చు వాళ్ళ చేత, గదమాయించి కాకుండా అని చెప్పాడు కదా. అట్లాగే ఇప్పుడు రాము ఉన్నాడు, కొన్ని కోపడ్డాడు, కొన్ని సానుకూలంగా చేసాడు. అట్లా చేయించుకొని ఇక్కడ నాకు సార్ వచ్చినప్పుడు శభాష్ దివ్య బాగా చేసావు అనిపించుకోవచ్చు. లేదంటే కొంచెం ఆడ మాట్లాడకుండా బాగుండేదిరా అన్నట్టు మందే కదా చేయించుకొని ఆ గుడ్లే అందరికి పంచుకుంటే సరిపోయేది. అట్లా కాకుండా అంత కోపంగా చెప్తుంటే వాళ్ళ కోపం వస్తుంది. అక్కడ కోపాలు పెంచుకొని మళ్ళీ ఇక దూరాలు అయిపోవడం అన్నీ. వాళ్ళే దూరాలు పెట్టుకుంటారు, వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళే బాధపడతారు, వాళ్ళు అనుకుంటారు. ఈరోజు నామినేషన్లో ఎవరెవరో దద్దరిల్లిపోయేటట్టు చేసుకుంటున్నారు. అది ఫ్రెండ్స్, లైవ్లో ఇంత కథ నడిచింది, ఇంత సీక్రెట్ అంతా కూడా భరణి గారు రివీల్ చేశాడు. మరి సీక్రెట్ అంతా తనుజ తెలియదు, ఎవరు చెప్తారు? ఎవరని చెప్తే ఆ వీడియో ప్లే చేస్తేనే తెలుస్తుంది. రేపు నాకు సార్ వచ్చి ఆ వీడియో ప్లే చేస్తే అమ్మ తనుజ సీక్రెట్ రూమ్లో తీసుకెళ్ళి చూడమ్మా మీ నాన్న ఏం చేస్తున్నాడు అని వినిపిస్తే తనుజ లేదంటే తెలియదు కాబట్టి ఎవరాట వాళ్ళు ఆడుకుంటారు. తనుజ కూడా కొన్ని వదిలేసింది, నా ఆట నేను ఆడుకుంటాను ఓపెన్గా చెప్పేసింది కాబట్టి ఎవరాళ్ళు ఆడుకుంటే మంచిది. ఈ లైవ్ అని తిన్నారు కదా, మరి భరణి గారు మారుతారా, స్టాండ్ తీసుకొని పర్ఫెక్ట్గా ఉంటారా లేదా అనేది మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.